మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవ ముఖ్యమంత్రి గారు అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ సహచర మంత్రివర్యులు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, దామోదర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, దామోదర్ రెడ్డి గారి అభిమానులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ చాలా దుఃఖం ఉన్న రోజు. ఈరోజు మరి మనం ఏ రోజు కూడా ఊహించకపోయి ఉండొచ్చు. దామోదర్ రెడ్డి గారు ఇక లేరు. దామోదర్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీ కోసం, మరి ఈ కార్యకర్తల కోసం నిలబడే దామన్న ఇక లేరు అంటే ఇది చాలా చాలా దుఃఖం కలిగించే విషయం. సుదీర్ఘకాలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన తీరు మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. ఎంత పోరాటం చేసినరో, కమ్యూనిస్ట్ పార్టీతో, తెలుగుదేశం పార్టీతో ఎంత పోరాటం చేసినరో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 1985లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండు, అంటే సుమారు 40 ఏళ్ల క్రితం. 40 ఏళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన కాంగ్రెస్ యోధుడు దామోదర్ రెడ్డి గారు. ఆయన కుటుంబ జీవితంలో ఎంతో ట్రాజెడీ అయినా, ఆస్తులు కరిగిపోయినా, ఆరోగ్యం చెడిపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన మహానాయకుడు దామోదర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వెంకన్న చెప్పినట్టుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ విషయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, మరి దామన్న ఆహ్వానం మేరకు నేను, వెంకన్న, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులందరం కూడా ఈ తుంగతుర్తి ప్రాంతంలో రక్త తర్పణం అని చెప్పి ఒక బస్సు యాత్ర చేసినాం. కార్యకర్తలందరూ కూడా అక్కడ రక్తం పోసినారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాల్సిందే అని. మరి వారి ప్రయత్నం, వారి కృషి ఫలితంగానే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 పూర్తి స్థాయిలో పూర్తయింది. ఈరోజు వెంకన్న సజెస్ట్ చేస్తున్నట్టుగా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2ని మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాను. అది ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పి 2గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇదే సందర్భంగా ఈ ప్రాంతానికి నేను ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే విషయం తెలియజేస్తున్నా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్టు. 60-70 ఏళ్ల కింద కట్టింది. జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిండు. కానీ 60-70 ఏళ్లలో అది సిల్ట్, శాండ్తో నిండిపోయి దాని కెపాసిటీ 25-30% తగ్గిపోయింది. ముఖ్యమంత్రి గారి అనుమతితో నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కింద ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి ఎస్ఆర్ఎస్పికి డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కూడా టేకప్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తీసుకొచ్చే ఎస్ఆర్ఎస్పి కాలువలు కూడా మరి వారి నిర్మాణం కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు చాలా చోట్ల చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి. అవి కూడా టేకప్ చేస్తాం. దామోదర్ రెడ్డి గారి కోరిక మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళని తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి తీసుకొస్తాం. మరి వారు చేసిన కృషి, వారి ప్రయత్నం గుర్తింపు చేయడానికి, ప్రజల్లో శాశ్వతంగా నిలబడడానికి మరి ఈ ప్రాజెక్టుని నేను ముఖ్యమంత్రి గారిని, నేను, వెంకన్న విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మేమందరం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులము, ఎంపీలము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము అందరం కూడా ఒకే తాటిపై ఉండి ఉమ్మడి కృషితో మరి దామన్న ఆశయాలు నెరవేర్చడానికి మళ్ళోసారి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ముందు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట కొనడానికి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ చేయడానికి, 100కి 100 పాలు మరి విజయం సాధించడానికి మేము అందరం కూడా మరి కలెక్టివ్గా, సంఘటితంగా, యూనిటీతో ముందుకు పోతాం. తప్పనిసరిగా ఏ కార్యకర్తకి, ఏ నాయకునికి, ఏ గ్రామంలో, ఏ తండలో, ఏ ఎస్సీ వాడల్లో ఇబ్బంది వచ్చినా
దామన్నని గుర్తుపెట్టుకొని మీకు అండదండలుగా మీకు సహాయ సహకారాలు మనం ఉంటాయని చెప్పి మరి దామన్న గారికి వారికి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ మేమందరం కూడా సర్వోత్తమం ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై దామన్న. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారి సంతాప సందేశాన్ని ఇవ్వాలని మనం చేస్తాము. క్షమించాలన్న. గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు గారు. సభకు నమస్కారం. దామోదర్ రెడ్డి గారి చనిపోవడం ముఖ్యంగా తుంగతుర్తే కాదు, ఉమ్మడి నల్గొండకు కూడా నష్టం జరిగింది. ఆయన కేవలం తుంగతుర్తి నాయకుడే కాదు, నాకు చిరకాల పరిచయం. ఏది యూత్ కాంగ్రెస్ లో ఆనాడు నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ట్రెజరర్ వేయడం జరిగింది. ఆనాడే 1985లో ముఖ్యంగా తెలుగుదేశం అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు బలమైన ఉన్న కాలంలో ఆయన ఒక్కడే గెలిచాడు. 1988 12 సీట్లల్లో ఒక్క సీటు గెలిచాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక పక్క సోనియా గాంధీ ఆలోచన, రాహుల్ గాంధీ హవా, రేవంత్ రెడ్డి హవాలో ఒక్క సీటు ఓడిపోయింది. నాకు చాలా బాధ ఉంది. ఈ సీటు గెలిచేది ఉండే, ఎందుకంటే ఆయన కార్యకర్తల మనిషి. అందరూ రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడానికి మొదలు ప్రయత్నం చేస్తారు. ఉన్న ప్రాపర్టీలు అత్తగారిది సొంతంది అన్ని దానపోసిండు కార్యకర్తలకు. కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రావడం ఆయన చిరకాల కోరిక, అది చేస్తున్నారు. దాంతో పాటు నాది ఒకటే రిక్వెస్ట్, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన కొడుకు అయినటువంటి ఆ బాబుకు సరి అయిన న్యాయం చేయాలంటున్నా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఎవరైనా తనతో పని చేసినటువంటి గట్టి నాయకులను తయారు చేసే ఆలోచన కలిగినట్టు వ్యక్తి. అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు నిజంగానే ఆనాడు ఎవరు లేకుండి ఇద్దరే మొగోడు ఉండే, ఉన్నమాట చెప్తున్నా. ఇవాళ అందరూ తయారయ్యారు. కనుక ఆయనకు సరి అయిన ఆయన కొడుకుకు, ఆయన తల్లి చనిపోయింది, తండ్రి కూడా చనిపోయిందా. ఇక దీని మీద మీరు ఆలోచన చేసి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు నువ్వే ముందుండి ఆ కుటుంబాన్ని, ఆ బాబును సర్వోత్తమ రెడ్డి గారిని నడిపియాలని కోరుతూ మరొకసారి నా మిత్రుడు అందరి ముందు చెప్పిండు, రాజశేఖర్ రెడ్డి, गुलाम नबी आजाद उन చెప్పిన హనుమంతరావు, ये मेरे को पॉलिटिक्स में लाया, मैं इसके साथ हूँ. కొందరు నా ఎంబడి ఎంతో అనుభవించారు కానీ నన్ను మర్చిపోతున్నారు. కానీ దామోదర్ రెడ్డి అన్నాడు మరవలే, ఆయన కుటుంబం బాగుండాలని నా ప్రగాఢ సంతాపం తెలుసు, కండోలెన్స్ తెలుసు. ఆ కుటుంబం భగవంతుడు ఆయుధారోగ్యాలు అని కోరుతూ సెలవు తీసుకుంటారు. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సంతాప సందేశాన్ని ఇవ్వాలని మనం చేస్తాం.